నిన్న కిరణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల మీద ఆల్రెడీ గవర్నమెంట్ చర్యలు తీసుకున్న తర్వాత ఒక ఇద్దరు కామెడీ స్టార్లు బీభత్సంగా రెచ్చిపోతున్నారండి. నాకు చాలామంది నాకు వాట్సాప్కి పెట్టారు, అన్న వీళ్ళిద్దరి గురించి మీరు కౌంటర్ చేయండి, వీళ్ళిద్దరికి కూడా ఆన్సర్ చెప్పండి అని చెప్పి ఇచ్చారు. తీరా చూస్తే వాళ్ళిద్దరు ఎవరనుకుంటే ఒకటి మన అంబటే మన పులివారన్న, రెండోది మన న్యూడ్ స్టార్ గోరంట్ల మాధవ్ అన్న. వీళ్ళిద్దరు పక్క కమెడియన్లు. ఈ కమెడియన్లకు మనం ఏం చెప్తాంలే అనుకున్నాను. అయితే ఇంతకెళ్ళి ఏం చేశారంటే ఇప్పుడు స్త్రీ జనోద్ధరణ కోసం కంకణం కట్టుకున్నారటండి వీళ్ళిద్దరు. అంటే స్త్రీల హక్కుల కోసం పోరాడతారట. ఇప్పుడు అమ్మ బల్లెట్ వాళ్ళెట్టారా బాబు, పరమ రేపిస్ట్ని తీసుకొచ్చి ఉమెన్స్ కాలేజీకి సెక్యూరిటీ గార్డ్గా పెట్టేటంటే ఎవడో రేపిస్ట్ని తీసుకొచ్చి అలాగ ఉంది. వీళ్ళిద్దరూ వచ్చి ఇప్పుడు స్త్రీల కోసం స్త్రీల అవమానం కోసం మాట్లాడడం నాకైతే మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. అయితే గోరంట్ల మాధవ్ పక్క కమెడియన్, అంబటరామబాబు కూడా ఆల్మోస్ట్ కమెడియన్. వీళ్ళు మనం చూసి నవ్వుకోవాలి తప్ప వీళ్ళు ఏదో చేశారని చెప్పి మనం ఏం కోపం తెచ్చుకోక్కర్లేదండి. మీకు వాళ్ళ కామెడీ వీడియోలు కొన్ని చూపిస్తాను రండి. గోరంట్ల మాధవ్ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం 14 నుంచి 19 మధ్యలో 2014 నుంచి 19 మధ్యలో ఇతను ఒక పోలీస్ ఆఫీసరు ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే వ్యతిరేకంగానో లేకపోతే జగన్ గారికి అనుకూలంగానో. జగన్ గారికి ఇలాంటి వాళ్ళు నచ్చుతారు, ఎర్రిపప్పలాగా ఉండాలి చూడడానికి. మనం ఏ గోతులో దూకమంటే గోతులో దూకాలి, గొడవకెళ్ళమంటే గొడవకెళ్ళాలి, తిట్టమంటే తిట్టాలి. ఈ టైప్లో మరి ఎందుకో ఆయనకి అలాంటి బుద్ధి ఇచ్చాడు దేవుడు, ఎందుకో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఇతను అలా మాట్లాడాడో ఇతను వెంటనే 2019 ఎలక్షన్లో ఎంపీగా సీట్ ఇచ్చి నెగ్గించారు. నెగ్గించాక కనకపు సింహాసనం మీద దేన్నో కూర్చోబెడితే అది ఇదని నేనేం అనలేదండి, దేన్నైనా కూర్చోబెడితే దాని బుద్ధి ఏదో అదే చూపిస్తుంది. ఇతను ఎంపీగా పంపిస్తే ఇతను పార్లమెంట్కి వెళ్ళి ఇతను కమెడియన్ కాబట్టి ఇక్కడ కనకపు సింహాసనం మీద కమెడియన్ కూర్చోబెడితే ఏం చేస్తాడు, కామెడీయే చేస్తాడు. పార్లమెంట్లోకి వెళ్ళి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని చెప్తున్నాడు. ఏదో ఒక ఇంగ్లీష్ ఇచ్చారు, అది చదివాడు. చదివిన తర్వాత అతను మాడుతుంటే వెనకాతల నవనీత్ కౌర్ తెగనవేస్తుందండి బాబు. ఇతను ఏం మాట్లాడాడు ముందు చూడండి. ఇతను ఎంత కామెడీ మీకు అర్థమవుద్ది. Across the country, it is an open secret that the women of India migrating to the Gulf are being subjected to sexual exploitation and harassment. Let the quote poem written by Vemana, a medieval Telugu poet. నేడు బయలు చూడ మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ప్లీజ్ సార్, ప్లీజ్ వన్ సెకండ్. ఆపరో నరిసేస్తున్నారు అక్కడ జనమందరాన్ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందీ వాళ్ళు. మనోడు తెలుగులో పద్యం చెప్తున్నాడు. అది ఎవరి గురించి, అతని గురించి అతనే చెప్పుకుంటున్నాడు. మేడిపండు మేలిమయుడును, పొట్ట విప్పితే పురుగులు ఉంటాయి, ఆడవాళ్ళ మీద సెక్సువల్ అబ్యూజ్ జరుగుతుంది అని ఇతను చేసే దైద్యమైన పనులు ఏమని అయ్యే చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి. అదేమో ఇతను తెలుగులో చెప్తున్నతో వాళ్ళకి అర్థం కాక గోలగొల్లెట్టారండి ఆ వేళ మొత్తం పార్లమెంట్ saying to the Telugu poem is all that glitters is not gold. To overcome this issue and to prove the women are considered to be the goddess on Bharatavani and realize India's proudest saying, Etra Naryastu Pujyante Ramante Tatra Devata. అంత కమెడియన్ అతను. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది దాని అర్థం అతనికి తెలీదు. ఎందుకంటే ఒక మహిళ, ఆ మహిళకి ఏదో ఓ పని మీద ఎంపీ గారు కదా అని సాయం అడగడానికి వెళ్తే, లేదమ్మా నీ పని మీద ఉన్నాను, కావాలంటే నువ్వు వీడియో కాల్ చేయి, కాలితే నేను చూపిస్తానని చెప్పి వీడియో కాల్ చేసి తన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించిన గొప్ప మహానుభావుడు. ఈడి వేళ వచ్చి మహిళ కోసం నేను పోరాడతాను, మహిళల పట్ల నేను నిలబడతాను, ఎత్ర నార్యంతు పూజ్యంతే అంటాడంటే మరి ఈ కామెడియన్లు ఏం చేయాలండి వీళ్ళని? ఏమంటే వైసీపీ మొత్తంలో వీళ్ళకంట పత్తితులు ఇంకెవరు లేరేటండి బాబా. ఇలాంటి మహిళలకు సంబంధించిన మ్యాటర్ మాట్లాడడానికి మేము చేయాల్సిందంతా చేస్తాం. నిన్న జరిగిన దానికి మా పార్టీ తరఫున మేము స్పందించాల్సింది, భారతమ్మకి మేము చెప్పాల్సిన క్షమాపణలు, ఆడకూతురులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి చెప్పాలి. అంతా అయిపోయింది. అంతా అయిపోయి వీళ్ళిద్దరిని పంపించారేటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరో కుర్రాడు ఏదో ఈవ్ టీచింగ్ పాల్పడ్డాడు అనుకోండి, తెలియని వయసులో ఆయన అరెస్ట్ చేయమని ధర్నా చేసే వాళ్ళందరినీ రేపిస్టులతో ధర్నా చేస్తారా? వీళ్ళిద్దరు పక్కా ఉమనైజర్లు కదా. వీళ్ళని ఎలా పంపించారండి బాబు వైసీపీ నుంచి? మొత్తం ముగ్గుబొట్ల మొత్తం పండిపోయింది పైనుంచి కింద దాకా. మనోడికి ఈ వయసులో సుకన్య సౌజన్య ఇద్దరు కావాల్సి వచ్చారు.
ఫోన్లో మాట్లాడితే అడ్డంగా దొరికేశాడు. అవతల ఎవరో కానీ మామూలుగా వాయిస్ రికార్డ్ చేస్తే అది నమ్మరేమో అని ఏకంగా వాట్సాప్ కాల్, మనోడు కూడా తెలివిగా మామూలు కాల్ చేస్తే వాయిస్ రికార్డ్ చేస్తారని వాట్సాప్ కాల్ చేశాడు ఆ లేడీస్కి. ఆ లేడీస్ ఈయనకన్నా ముదుర్లు, వాళ్ళు ఏకంగా వీడియో రికార్డింగ్ చేస్తారు దాన్ని. అడ్డంగా దొరికేశాడు. ఈ వయసులో ఇలాంటి పనికిమాలిన పని చేసి అడ్డంగా ఎవడని దొరికితే నిజంగా మనిషి పుట్టుకైతే అటు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు. కానీ మా అమ్మటాన్ని అన్నింటికి తెగించి తిరుగుతాడు. మళ్ళీ వచ్చి నీతులు చెప్తున్నాడు. ఇప్పుడు భారతం మీద మాట్లాడిన ఆ కిరణ్ ఎవరైతే ఉన్నారో అందరూ ఖండించాం, అయిపోయింది. ఇప్పుడు మనోడు వచ్చి ఖండాలు ఖండించేస్తున్నాడు. దాంతోపాటు మనోడి దగ్గర ఉన్న మరో అడిషనల్ క్వాలిటీ ఏంటండి, ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఇతను మంత్రి అయి ఉండి ఈరోజు ఆ కిరణ్ అనే ఒక సాధారణ కార్యకర్త చేసిన పని ఏదైతే ఉందో ఆ గలీజు పని ఇతను అసెంబ్లీ సాక్షిగా చేసాడు మంత్రి అయి ఉండి. అలాంటోడి వేళ వచ్చి నీతులు చెప్తుంటే ఏమో సిరాగేస్తుందండి బాబు నాకు. గోరంట్లో అంబటే చెయ్యి సిగ్గేస్తున్నారు బాబు మీరు వచ్చి మాట్లాడుతుంటే. అరే కడుపుకి అన్నమే కదా తింటున్నాం మనం, కనీసం ఇంగితం కూడా లేదా? పొట్ట ఇప్పి చూస్తే పురుగులు ఉండే గోండ్ల గారు ఆల్రెడీ మా పద్యం కూడా చదివాడు. మీ కింద నాలు మీకు కనపడతలేదంటారా బాబు? చెయ్యి. అది ఘర్షణ టీవీ వెంకట్రావు అని ఆయన ఒక ఆయన, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రోద్బలంతో, టీడీపీ వారి ప్రోత్సాహంతో యూట్యూబ్ లో మాట్లాడతారు. టీడీపీ వారు అనడం కంటే నారా లోకేష్ అబ్బాయి నీ వయసు కన్నా గౌరవించేలా మాట్లాడు అన్న అంబట అన్న. కనీసం అది నీ వయసుకి కూడా గౌరవం ఇవ్వాలనిపించట్లేదు. ఇంకా ఇంత నిస్సిగ్గుగా మారుతున్నా మళ్ళీ నారా లోకేష్ గారికి అంటకడతావు ఇది. అసలు నేను నిన్న మాట్లాడినప్పుడు బేషరతుగా భారతమ్మకు క్షమాపణ చెప్పాను, ఆడపిల్లలకు క్షమాపణ చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాను. దీన్ని మళ్ళీ ఇంక ఇలాగ రాజకీయం చేయాలని అనుకోలేదండి. రాజకీయం చేయాలి అనుకుంటే మేము అంతకన్నా బాగా చేయగలుగుతాం. ఎందుకండి ఎగ్జాంపుల్ చెప్పనా, వీడు అడ్డంగా దొరికేసాడా సౌజన్య సుకన్య మాటల్లో ఏమన్నాడు, మార్ఫింగ్ అన్నాడు. ఆ గోరంట్ల గాడు గంటూపుకుండా మొత్తం తిరిగేసాడు దేశం అంతానే, ఏమన్నాడు, మార్ఫింగ్ అన్నాడు. ఇప్పుడు నిజంగా మేము కూడా అదే పని చేయాలనుకుంటే కిరణ్ మాట్లాడింది మార్ఫింగ్ అంటే అయిపోయింది కదా. ఎవడో మార్ఫింగ్ చేశాడు, అతను కాదంటే మాట్లాడతా. ఎప్పటికీ ఆ వీడియో వెంటనే డిలీట్ చేశారు కూడా. మనకు కావాలన్నా ఒరిజినల్ వీడియో దొరకదు. ఆ ఒరిజినల్ వీడియో ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించేది అది ఎంక్వైరీ నుంచి తేలిన తర్వాత అప్పుడు మేము చర్యలు తీసుకుంటామంటే మమ్మల్ని పీకేది ఎవడరా? ఎవడన్నా పేగలడా? సిగ్గు ఎక్కువ లేకుండా మళ్ళీ యథమొహాలు వేసుకుని మీడియాల ముందుకు వచ్చేసి దీన్ని పార్టీ కంటకట్టాలని చూస్తున్నారు. చూడండి, ఇదే మాటలు కిరణ్ ఏ మాటలు అయితే మాట్లాడాడో అవే మాటలు గతంలో వైసీపీ కూడా మాట్లాడింది. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. బాలయ్య బాబు డైలీ చెప్తున్నాను నేను. మేము తీసుకున్న చర్యలు తీసుకున్నాం, మేము చేయాల్సినంత చేసాం. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్ అండి. ఎలా నాట్ సేమో చూపిస్తాను రండి. వైఎస్ఆర్సీపీ తరఫున ఇవే మాటలు మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద వీళ్ళు నలుగురు మాట్లాడారు. వల్లభనేని వంశీ, దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు. ఇప్పుడు అవే మాటల్ని ఐటీడీపీ కార్యకర్త అని చెప్పబడుతున్న కిరణే కదా, కిరణ్ మాట్లాడాడు. సేమ్ అవే మాటలు, ఏం తేడా లేదు. కానీ ఇతను ఏమైందండి, ఇతను ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. యూట్యూబ్ ఛానల్ మాట్లాడిన వెంటనే దాన్ని వాళ్ళు డిలీట్ చేస్తారు. ఈ లోపల వైసీపీ సోషల్ మీడియా తీసుకుని అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం అన్నట్టు భారత ఉద్యమంకి అవమానం కదా మాటలు. నేను మాట్లాడినప్పుడు కూడా మాట్లాడి వినిపించలేదు, ఇప్పుడు కూడా వినిపించదలుచుకోలేదు. అలాంటివి ఏమైనా ఉంటే అంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. అదేదో పెద్ద ఘనకార్యంలాగా, అదేదో పెద్ద బంగారంలాగా వైసీపీ సోషల్ మీడియా మొత్తం నెత్తినెట్టుకుని ఊరేగుతుంది. ఊరేగితే పోయేది మన భారతం పరువే.